రవి సార్ మిమ్మల్ని మీ సెషన్లోకి పిలుస్తున్నారు. వచ్చేసారా? ప్రశాంతంగా ఒక్క నిమిషం కూడా కూర్చోనివ్వరు. తను అక్క. ఇంద్రాణి 1 సెకండ్ వెళ్ళొచ్చేస్తాను. ఇంద్రాణి, నువ్వెక్కడున్నావా? నేను లోపల ఉండమన్నాను కదా, ఇక్కడేం చేస్తున్నావు? పుష్ప 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 సినిమానే కదా, ఇంటికి వెళ్ళాక ఫోన్లో పెట్టిస్తాను, చూద్దావు గాని. పుష్ప. సరే, పుష్ప. ఇంటికి వెళ్ళాక పెట్టిస్తానులే. పుష్ప పుష్ప. ఇంద్రాణి ఎక్కడా? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఇక్కడ ఒక చిన్న అమ్మాయి ఉండాలి. ఏది? ఒక మేడం వచ్చి తీసుకెళ్లారు. ఒక మేడం తీసుకుని వెళ్ళారా? ఓకే. వర్షిని, ఈ సినిమా రాత్రి 11:20 షోనే ఉంది, బుక్ చేయనా? బుక్ చేసే. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో సినిమా చూడాలి. మూవీ అయ్యాక నేను చెప్పానే ఆ ఫుడ్ కోర్ట్లో తినేసొద్దాం. ఓకే ఓకే డన్. మణిమ్మా, మేడం, నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చెయ్యి. నాకు బిర్యానీ కావాలి. ఇంకా దొరబాబుకి చికెన్ గ్రేవీ చేసేయి. వర్షిని ఒట్టిగా సలాడేం తింటుంది? వాళ్ళ అన్నయ్యకి ఫిష్ ఫ్రై. ఓకేనా? ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి వంట స్టార్ట్ చేయి. వెళ్ళు వెళ్ళు. బంగారి, ఇదిగోండి మేడం. అన్నీ చెక్ చేసావు కదా? చెక్ చేసినట్టే మేడం. మణి, అమ్మా, తలనొప్పిగా ఉంది, ఒక కాఫీ. సరే అమ్మా. ఏమైనా రవికి ధైర్యం చాలా ఎక్కువ. ఝాన్సీ అమ్మకి గట్టిగా సౌండ్ చేస్తేనే నచ్చదు, అలాంటిది కావాలని పాట వింటున్నాడు చూడు. నువ్వు చెప్పేది కరెక్టే. హలో. అయ్యో, ఎందుకు లోపలికి వచ్చావు? అసలు నీకు బుద్ధుందా? ఇలా అన్ని విప్పుకునే డాన్స్ చేయాలా? నా రూమ్ లో నేను ఎలా అయినా ఆడతాను, నీకేంటి? కొంచెమైనా మేనస్ లేదా నీకు? డోర్ నాక్ చేయకుండా లోపలికి వచ్చేసావు. కాఫీ తీసుకోండి అమ్మా. నా కర్మ, నాకేమైనా ఆశ నీ రూమ్ లోకి రావాలని? ఎందుకు ఇంత వాల్యూమ్తో సాంగ్ పెట్టావు? ఇంట్లో ఉండే వాళ్ళు ఉండాలా వద్దా? ఏమన్నావు? కర్మ? యూ బ్లడీ! ఆగవే! టవల్తోనే వెళ్ళిపోతున్నాను ఇంటి. దీన్ని వదిలిపెట్టకూడదు. ఏయ్ బంగారి, ఆగు! ఏయ్ ఆగు బంగారి! స్పీకర్ ఇచ్చేసేళ్ళు. బంగారి, బంగారి ఆగు! చెప్తుంది నీకే అర్థం కావట్లేదా? స్టాప్ ఐ సే. ఏయ్ బంగారి, బంగారి, బంగారి ఆగు! చెప్తుంది నీకే అర్థం కావట్లేదా? ఆగు! నా స్పీకర్ ఇవ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? అందరూ వచ్చేసినట్టేనా? అందరూ జాగ్రత్తగా వినండి. ఎవరికి కావలసినట్టు వాళ్ళు ఉండడానికి ఇదేమీ హోటల్ కాదు, ఇది ఇల్లు.
ఇక్కడ కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయి. ఉన్న వాళ్ళందరికీ డిసిప్లిన్ ఉండాలి. ఏయ్ ముందు నా స్పీకర్ ఇవ్వు. నీ లెక్చర్ వినడానికి నాకు అంత టైం లేదు. టైం లేకపోయినా ఇష్టం లేకపోయినా నా లెక్చర్ వినే తీరాలి. మీకు వేరే ఆప్షనే లేదు. ఈ ఇంట్లో ఇక నుండి కొన్ని రూల్స్ ఉండబోతున్నాయి. వాటిని అందరూ ఫాలో అయ్యే తీరాలి. ఏంటది రూల్సా? నాకు విషయం అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడ పని చేయడానికి వచ్చావా, మా మీద అజమాయిషి చలాయించడానికి వచ్చావా? అదే కదా. నేనొచ్చింది పని చేయడానికే, కానీ నా పని మేడం అనుకున్నది చేసి పెట్టడమే. సరే, విషయానికి వస్తున్నాను. రూల్ నెంబర్ 1, ఇక నుండి ఇంట్లో ఎవరు గట్టిగా పాటలు పెట్టడాలు, సినిమాలు చూడ్డాలు అస్సలు జరగకూడదు. రూల్ నెంబర్ 2, అందరికీ ఒక్కటే వంట, మనిషికో వంట వండడం కుదరదు. మనమ్మా, నేను మీకు ముందే చెప్పాను కదా, ఆయన ఇక్కడ ఎవరు ఫాలో అవుతున్నట్టు నాకు అనిపించట్లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇవాల్టి నుంచి అందరికీ ఒకటే వంట. ఇక మీదట ఎవరైనా అది చేయి ఇది చేయని చెప్పారు అంటే కుదరదు అని చెప్పండి. అయినప్పటికీ మిమ్మల్ని వచ్చి అడిగారు అంటే నా దగ్గరకు వచ్చి చెప్పండి. రూల్ నెంబర్ 3, ఇంపార్టెంట్ రూల్ ఇది. నైట్ 11 గంటల తర్వాత ఇంట్లో కర్ఫ్యూ. ఆ టైం తర్వాత ఎవరు బయటికి పోకూడదు. బయటికి వెళ్ళిన వాళ్ళు ఆ టైంలోపు ఇంటికి వచ్చేయాలి. ఆ టైం దాటిన తర్వాత డోర్స్ అస్సలు తెరుచుకోవు. నేను పెట్టిన రూల్స్ ఫాలో అవ్వలేదు అంటే దానికి తగ్గ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిణామాలు ఊహించలేనంత దారుణంగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, వీటినెవ్వరు ఫాలో చేయకపోయినా వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. అది ఎవ్వరైనా సరే. ఏయ్ ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? నువ్వు ఆర్డర్ వేస్తే మేమందరూ ఫాలో అయిపోవాలా? ఫాలో అయ్యే తీరాలి. మిమ్మల్ని అందరినీ దారిలో పెట్టాలంటే మామూలుగా చెప్తే కుదరదు. ఇన్నేళ్లు ఝాన్సీ మేడం మీతో ప్రేమగానే కదా చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు. ఒక్కసారి ఒక్కరైనా విన్నారా? వినే ఉండరు. సో నా మెథడే కరెక్ట్.